నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అండ్ ఈవీ. మన వరల్డ్ అండ్ ఈవీ జర్నీని ఇంకా బ్యూటిఫుల్గా స్టేబుల్గా చూపించడానికి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇది గోప్రో హీరో 12. ఈ ఫ్రెండ్కి ఒక పేరు పెట్టాలి కాబట్టి నాకు ఇష్టమైన ఫేవరెట్ హీరో మూవీ పేరు పెడుతున్నాను. సో దీని పేరు సలార్. ఇది నా సలార్. ఓకే, సో దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వల్ల ఓపెన్ బాక్స్ డెలివరీ అయింది. ఇప్పటికొచ్చి నేను దీన్ని ఓపెన్ చేయలేదు, ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. రండి చూసేద్దాం. ఇదిగోండి, ఇది నా గోప్రో హీరో 12, నా సలార్. ఓకే, దీన్ని పక్కన పెట్టేసాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది ఉంది. ఇది యాప్లో కనెక్ట్ చేయడానికి అనమాట, కెమెరాకి యాప్ని కనెక్ట్ చేయడానికి. దీన్ని ఎలా వాడాలో నేను తర్వాత చెప్తాను మీకు. గోప్రో కంపెనీ స్టిక్కర్స్ ఫ్రెండ్స్, బుజ్జికి అండ్ హెల్మెట్కి అంటించుకోవచ్చు. సో దీన్ని కూడా తర్వాత మనం అంటిద్దాం. ఇది బ్యాటరీ హీట్ అవ్వకుండా ఎలా వాడాలి అన్నది ఇందులో ఇచ్చారు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది యూజర్ మాన్యువల్. ఇది మనకు అవసరం లేదు, నేను మీకు తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, ఇది గోప్రో కంపెనీ వాళ్ళ యొక్క క్యూఆర్ కోడ్. ఇది మన గోప్రోని ఎలా వాడాలి, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కొత్త అప్డేటెడ్ వెర్షన్స్ ఏమైనా వస్తాయా అని ఆల్ అబౌట్ గోప్రో గురించి ఫ్రెండ్స్. ఈ కెమెరా ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇప్పటికొచ్చి నేను కూడా అన్బాక్సింగ్ చేయలేదు. సో చూద్దాం రండి లోపల ఏమేమి ఇచ్చాడో. ఛార్జింగ్ కేబుల్, ఇది గోప్రో ఛార్జింగ్ కేబుల్. ఇది డేటా ట్రాన్స్ఫర్ కేబుల్గా కూడా పనిచేస్తుంది. ఇది 1720 mAh బ్యాటరీ. ఇదిగోండి, ఇది కనెక్టర్స్ ఇచ్చారు. సో దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. గోప్రోని దీనికి అటాచ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది బండికి పెట్టచ్చు, హెల్మెట్కి పెట్టచ్చు, హెల్మెట్ పైన పెట్టచ్చు. సో నేను బండికి పెడదామని అనుకుంటున్నాను దీన్ని. ఇది క్లిప్ ఆన్ అనమాట. సో దీన్ని ఇలా పెట్టేసి ఇలా గోప్రోని ఇలా పెట్టుకోవచ్చు. దీనికి గమ్ ఉంది కాబట్టి హెల్మెట్కి అతుక్కుపోతుంది. ఇది బండి మీద పెట్టడానికి బ్యాక్ సైడ్ గమ్ ఉంది కాబట్టి ఎక్కడైనా అంటుకుంటుంది. సో గోప్రోని దాని మీద పెట్టడానికి ఇది మనకు కావాలి. ఇలా పెడతారు, ఇలా పెట్టి ఇలా లాక్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఫైనల్లీ గోప్రో. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఓపెన్ చేస్తున్నాం. చెప్పలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, గోప్రో. స్క్రీనా? సెకండ్ స్క్రీన్, ఫస్ట్ స్క్రీన్. ఇప్పుడు మన లెన్స్. వావ్, వెరీ నైస్, సూపర్. ఫస్ట్ బ్యాటరీ పెడదాం. బ్యాటరీ పెట్టి ఆన్ చేద్దాం. ఇగోండి, ఇప్పుడు బ్యాటరీ ఇచ్చాడు కదా, బ్యాటరీ పెడదాం. ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ గోప్రోకి ఛార్జింగ్ లేదు బ్యాటరీకి. సో మనం పవర్ బ్యాంక్ యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. కొంతసేపు ఛార్జింగ్ పెట్టాము. అగ్రీ, ఆన్. వాయిస్ కంట్రోల్ లాంగ్వేజ్ కన్ఫర్మ్, ఇంగ్లీష్. ఎస్డి కార్డ్ లేదు, నేను పెడతాను. ఇది నేను తర్వాత సెటప్ చేస్తాను. ఇప్పుడు గోప్రో ఆన్ అవ్వాలంటే ఛార్జింగ్ కనెక్టెడ్లో ఉన్నప్పుడు 10% అయినా ఉండాలి, లేదా కనెక్టర్ లేకపోతే 20% ఛార్జింగ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఆన్ చేయాలంటే
11% ఛార్జింగ్ ఎక్కింది ఫ్రెండ్స్. సో 10% అబోవ్ కనెక్టర్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ ద్వారా అయితే ఆన్ అవుతుంది, ఆన్ చేయొచ్చు. సో మెమరీ కార్డ్ కూడా పర్చేస్ చేసినప్పుడు ఇవ్వలేదు. సో మనం సపరేట్గా మెమరీ కార్డ్ తీసుకున్నాం. సో దీనికి కనెక్ట్ చేస్తున్నాం, ఏటవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా యాప్ గురించి, ఆ యాప్ ఇదనమాట క్విక్. ఇప్పుడు ఆ యాప్కి కనెక్ట్ చేద్దాం. క్విక్ యాప్ అది ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్ ఫోన్లోని, తనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో మన ఫోన్ ఆల్రెడీ రికార్డ్ చేస్తుంది కాబట్టి వేరే ఫోన్ యూస్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకోండి మీకు అకౌంట్ లేకపోతే. ఇక్కడ సేమ్ మీకు ఇలాగే అడుగుతుంది. మీకు జీమెయిల్ ఉంటే జీమెయిల్ అకౌంట్ ద్వారా ఇవ్వచ్చు, యాపిల్ ఉంటే ఐఫోన్ ద్వారా ఇవ్వచ్చు. సో ఫేస్బుక్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. సో క్రియేట్ అకౌంట్ చేసుకోవచ్చు. నేను గూగుల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో యాక్సెప్ట్ చేసుకోవాలి మనం. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఎలా చేసుకోండి, లేదు నాకు అవసరం లేదు కాబట్టి నేను డోంట్ ఎలా కొడుతున్నాను. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. లాస్ట్ది ఇక్కడ గోప్రో అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కనెక్ట్ గోప్రో కొట్టాలి ఫ్రెండ్స్. హీరో 12 బ్లాక్ అని చూపిస్తుంది కదా, ఇదిగోండి నాది గోప్రో హీరో 12 బ్లాక్. సో దీనికి కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కనెక్ట్ పేరు కొట్టుకుందాం ఫ్రెండ్స్. కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ గోప్రోకి కనెక్ట్ చేయాలంటే ఫోన్ వైఫై ఆన్లో ఉండాలి. సో అప్డేట్ వచ్చింది కాబట్టి, సో ఇది అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా వైఫై అనేది ఆన్లో ఉండాలి. వైఫై ఆన్. గోప్రోని ఫోన్కి కనెక్ట్ చేయాలంటే వైఫై ఖచ్చితంగా ఆన్ చేసి ఉండాలి. మొబైల్ డేటా ఆన్ చేస్తే పనికిరాదు. గోప్రో అయితే కనెక్ట్ అయిపోయింది. మన ఫోన్లో అప్డేట్స్ ఇన్స్టాల్ చేయాలంటే డెఫినెట్గా వైఫై అనేది ఆన్లో ఉండాలి. మొబైల్ డేటా ఆన్లో ఉన్న అవ్వదు. ఇన్స్టాల్ అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ కెమెరా.